హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవునికి స్తుతి ఆనందగానములు చేయుడి. ముఖ్యంగా దేవుని మాటలను మీరు వినవలసిందిగా మనవి చేస్తున్నాను. హల్లెలూయా. దేవుని మాట వినండి, విని వినయించుకోండి. దేవుని ఆశీర్వాదములు మీరు పొందండి. ఈ లోకంలో శ్రమలు నానా విధాలుగా అనేక రీతిగా మానవుని మీదికి భయంకరమైన శ్రమలు కలుగుతుంది. దాని ఆపత్తులు కూడా అనేక విధమైన ఆపత్తులు వారి మీదకి వస్తున్నాయి. ఏం చేయాలని కూడా అర్థం కాలేని స్థితిలో ఈ లోకంలో ఉండిపోతూ ఉంటారు. హల్లెలూయా. అందుకే ప్రభు లేఖనాల్లో 81వ కీర్తన 7వ వచనంలో మనం చూసుకుంటే, ఆపత్కాలం నందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని, మెరీబా జలముల ఎత్త నిన్ను శోధించి తిని అంగర విషయాలను మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఆపత్తు కాలంలో నువ్వు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంగర విషయాలను మనం చూస్తూ ఉంటాం. అలాగే మనం చూస్తున్నప్పుడు 50 కీర్తనలో 15వ వచనంలో కూడా మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. ఎలాంటి ఆపదలు ఉన్నప్పుడు కూడా, ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కష్టకాలమందు వారికి ఆపత్తుల నుండి, కష్టకాలములో వారి ఆపత్తుల నుండి వారిని విడిపించినట్టుగా కూడా మనం చూస్తున్నాం. 107వ కీర్తనలో మనం చూస్తున్నప్పుడు 6వ అధ్యాయము 6వ వచనము, 13వ వచనము, 19వ వచనాలు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లోకములో వేదన కలిగి ఉన్నప్పుడే మనం మొరపెట్టాలి. హల్లెలూయా. ఎలా మొరపెట్టాలి? ఆసక్తి కలిగి ప్రార్థించే వారంగా, మొరపెట్టే వారంగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఆత్మలో ప్రార్థించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. పట్టుదల కలిగి ప్రార్థించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. విసుకక ప్రార్థించాలి, విశ్వాసముతో ప్రార్థించాలి, వినయము కలిగి ప్రార్థించాలి, తగ్గింపు కలిగి ప్రార్థించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఏ దినము నువ్వు ఆశీర్వాదములు పొందుకోవాలంటే, దీవెనలు కలిగి ఉండాలంటే, రాబోయే శోధన నుంచి తప్పించబడాలంటే, రాబోయే ఉక్కతుల నుంచి తప్పించబడాలంటే, భయంకరమైన ఆర్థిక సమస్యల నుంచి నువ్వు విడుదల పొందాలంటే, నీ కోరికలన్నీ సఫలము కావాలంటే ఏం చేయాలంటే నువ్వు ప్రార్థించవలసిన వారంగా ఉండాలి. నీకు సమాధానము కావాలంటే, నెమ్మది కావాలంటే, సంతోషము కావాలంటే ప్రభు దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి మొరపెట్టినప్పుడు నీకు ఆయన సహాయము చేస్తాడు. నీ ఎలాంటి ఆపత్తులు ఉన్నా కూడా ఆ ఆపత్తుల నుంచి నిన్ను విడిపించగలిగిన శక్తిమంతుడిగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ఆయన పనిచేస్తూ ఉంటాడు. ఆయన రూపము కాదు, నీలో ఉన్న రూపాంతర పురుషుడు ఆయన. నీలోనే నివాసం చేస్తాడు ఆయన. నీకు కనబడకుండానే నీలోనే ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఆయన నీలో నుండి నడిపించగలిగిన సర్వశక్తి గల దేవుడు ఆయన. సర్వాంగ సుందరుడు ఆయన. నడిపించగలిగిన దేవుడు ఆయన. నీ ముందర నడుస్తున్న నాయకుడు ఆయన. నీ అరచేతులు ఎత్తుకొని నేను చెక్కగలిగిన దేవుడు ఆయన. ఈ ఉదయకాల సమయంలో, భయంకరమైన దినాల్లో దేవుడు ఈ దినము నిన్ను భద్రపరిచి మంచి దినాన్ని నీకు ఇచ్చాడు. అది ఎలాంటి ఆపదలు అయినప్పుడు కూడా ఈ ఉదయకాల సమయం నుండి ఇదిగో నీ హృదయము కుమరించు ప్రార్థించిన ఎడల దేవుని యొక్క ఎలాంటి ఆపదలు ఉన్నా కూడా నిన్ను విడిపించగలిగిన దేవుడు. ఈ దినము భయంకరమైన వ్యాధులు, రోగాలు మధ్యలో హృదయము బలహీనత, బాధలు, ఇబ్బందులు, కలవరము ఇలాంటి శోధల నుంచి విడిపిస్తాడు. ముఖ్యంగా భయంకరమైన వేషధనం నుంచి విడిపించగలిగిన శక్తిమంతుడైన
గ్లోరీ, థ్యాంక్ యూ, అడపానికి వందనాలు. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున నా దేవానికి స్తోత్రములు. ఈ మాట ఎందరైతే వింటున్నారో వారికి నెమ్మది, సమాధానం, సంతోషము దయచండి. ఆపత్కాలంలో నాకు మొర్రపెట్టుబడికి ఉత్తరం ఇచ్చదను, వారిని విడిపించదను వాగ్దానం ఇచ్చిన దేవుడు. వాగ్దానం నెరవేర్చండి, అద్భుత కార్యములు జరిగించమని ఈ ఉదయకాల సమయములో తండ్రి మెండైన దీవులను నిండుగా కుమరించమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.